ఈ మధ్య జనం ఎక్కువ రావట్లేదండి. ఫారెస్ట్ రోడ్ కదా సార్, ట్రాఫిక్ ఎక్కువ ఉండట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. హలో, 108 TMRA నుండి స్వాతినండి. చెప్పండి. నంబర్ ట్రేస్ ఏదో కావాలన్నారు కదా, ట్రేస్ అయింది, చెప్తాను రాసుకుంటారా? ఒక్క నిమిషం చెప్పండి. వెరిఫై చేశాం సార్. ఈ ఇల్లు ప్రస్తుతం పంచాయతీ కింద ఉందంట. దీన్ని చూసుకోవడానికి ఓ మనిషి కూడా ఉన్నాడు సార్. అడుగు అతనే. ఏ దత్తు ఇట్రా. ఏయ్ ఈ ఫోటో చూడు. ఎప్పుడన్నా చూసావరా? చూడలేదు సార్. వాడిని కారెక్కించు, హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్తే వాళ్ళే చెప్పేస్తారా? సార్ ఆడు చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం సార్. కానీ దత్తు ఎవరండి? నేన్రా సీనుగాడిని. సీను ఎవరండి? నేన్రా చచ్చిపోయిన సీనుగాడిని. అమరావతి ఎలా ఉందిరా? మొన్న ఈ మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారా. అమ్మ ఎలా ఉంది? బాగున్నారా అయ్యగారు? ఎవర్రా నువ్వు? నేనండి అయ్యగారు, సీనుగాడిని. సీనుగాడు? ఏ సీనుగాడు? అదేంటి అయ్యగారు అప్పుడే మర్చిపోయారు? పీక కోసి నీళ్ళలో పడేశారు కదండి. అదేంటి అయ్యగారు అంత కోపంగా చూస్తున్నారు? మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి? పేకెందుకు కోసుకున్నట్రా? ఎందుకు కోసుకున్నాడో ఎవ్వరికి అర్థం కాలేదు సార్. 24 గంటలు మందులోనే ఉండేవాడు సార్. ఆడసలు మందు కొడితే మనిషి కాదు సార్. సార్ మీరు వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ భవానీ శంకర్ 912 భవానీ శంకర్ 912 డాక్టర్ భవానీ శంకర్. సురేష్, ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లులందరూ ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ పేషెంట్స్. కోఇన్సిడెన్స్. 9 నెలల క్రితం వీళ్ళందరూ ఒకే రోజున అదే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లారు. ఈ 9 మందికి ఆ డాక్టర్ కి మన సెల్లో ఉన్న వాడికి సంబంధం ఉందంటావా? దాట్స్ వాట్ ఐమ్ గోనా ఫైండ్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. డాక్టర్ భవానీ శంకర్ గారిని కలవాలి, కానీ ఆవిడ పేరు ఇక్కడ ఎక్కడా లేదు. మీరు? కిరణ్, STF. డాక్టర్ భవానీ శంకర్ గారు చనిపోయి 9 months అవుతుంది. వాట్? కళ్ళు ఎలా ఉంటాయి? పెద్దవి.
చాలా పెద్దవి. చూస్తేనే భయం వేస్తుంది. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని గుట్టు తెలిసిందిలే 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 నెలరాజని గుట్టు తెలిసిందిలే నెలరాజని గుట్టు తెలిసిందిలే. ఏంట్రా షాక్ అయ్యావా? సీనుగా మీ ఊరెళ్ళొచ్చాను రా. సీనుగా దత్తుగాడు అడిగానని చెప్పమన్నాడు. సీనుగా నీ కథంతా నాకు తెలిసిపోయిందిరా. సీనుగా అమరావతి కథేంట్రా? ఏం చేసావు అమరావతిని? నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఆలోచించు. అమరావతి 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 అమరావతి. ఏంటండి ఈ బిల్స్ అన్ని ఏంటే? ఏమైంది? ఏమైందా? ల్యాండ్ మార్క్ బుక్ స్టోర్ లో 10 పుస్తకాలు, సిటీ వాక్ చెప్పుల కోట్ లో 10 జతలు చెప్పులు, మ్యూజిక్ వరల్డ్ లో 10 సీడీలు, ఫుడ్ వరల్డ్ లో కరెక్ట్ గా 10,000 రూపాయలకి సరుకులు. ఈ బిల్ ఏంటి? చివరికి ప్యూరో నేచురల్ కూరగాయల కొట్లో 10 గుమ్మడికాయలు. 10 10 10 10. అసలు నీకు 10 పిచ్చేంటి? చెప్పినా మీకు అర్థం కాదులే కానీ ఇంకా స్నానం చేయలేదేంటి? నాకు ఆకలేస్తుంది, ముందు టిఫిన్ పెట్టు. స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్. వెళ్ళి స్నానం చేసి రండి. పెసరట్టు, ఉప్మా, అల్లం చట్నీ రెడీగా ఉంటాయి. 3 ఐటమ్స్ ఏనా? ఇంకో 7 పెడితేనే కదా నీ లెక్క ప్రకారం 10 అయ్యేది. ఏం పెట్టమంటారు మిగతా 7? ముద్దులు. 1 2 3 5 ఇంకా 3 ఉన్నాయి. తొందరగా రెడీ అయ్యండి. 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసిస్తాను. ఎన్ని నిమిషాలే? 10 నిమిషాలు. అరే పచ్చడి పండేది. ఏమండి? హలో అమలు, నేను మన ఊరి నుంచి దత్తుని. ఏం దత్తు? నాన్న కత్తితో పేక్ కోసుకున్నాడు అమలు. ఆసుపత్రికి తీసుకెళ్ళాం, అయినా బతకలేదు. డాక్టర్ 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 ఏమైందయ్యా? డబ్బు తగిలిందండి, డబ్బు తగిలింది, బాగా తగిలిందండి, బాగా తగిలింది, డబ్బు తగిలిందండి. లక్ష్మి మేడం డ్రెస్సింగ్ చేసి వార్డులో అడ్మిట్ చేయి. అలాగే డాక్టర్ వచ్చి చూస్తారయ్యా. లక్ష్మి తీసుకెళ్ళు. ఎలా ఉంది డాక్టర్? షీఈ్ ఆల్ రైట్. త్వరలోనే స్పృహలోకి వస్తుంది. కానీ 3 నెలల కడుపు పోయింది.
ఏ, నీ మొహం మీద రక్తం ఏంటి? ఆ? వీడి మొహం మీద రక్తం ఏంటి? ఏరి నా పిల్లలేరి? ఆ? ఏ నా పిల్లలు? పిల్లలేంటమ్మా? ఏయ్, నాకు 10 మంది పిల్లలు. ఆ? ఏ నా పిల్లలు? ఏ నా పిల్లలు? ఏరి, ఎక్కడ నా పిల్లలు? ఎక్కడున్నారు పిల్లలు? ఏ నా పిల్లలు? పిల్లలు? ఏ పిల్లలు? ఎక్కడున్నారు మీరు? ఎక్కడా పిల్లలు? మైండ్ చెడిపోయినట్టుంది బాబు. ఇక్కడ లేరే. ఏయ్, నా పిల్లలు ఎక్కడ? చెప్పు. నీకు పిల్లలు లేరు కదమ్మా. కొడతా మిమ్మల్ని. చెప్పు చెప్పు, నా పిల్లలు ఎక్కడ? చెప్పు. దాక్కున్నారు. దాక్కున్నారా? అవును, నీతో దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని దాక్కున్నారు. అయితే నేను కూడా ఆడుకుంటాను. పట్టుకుంటాను మళ్ళీ పట్టుకుంటాను. ఆ 10 మందిని పట్టుకుంటాను. అయినా 10 మంది పిల్లలేంటి బాబు? పిచ్చి, 10 పిచ్చి. పిల్లలు పిల్లలు ఓ 10 మంది పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాను బాబు. ఆ పిల్లల్ని చూసైనా మామూలు మనిషి అవుతుందేమో. ఇక్కడున్నారా? ఇక్కడున్నారా పిల్లలు? అవును, పిల్లల్ని చూస్తే అమ్ములు మామూలు మనిషి అవుతుంది. కానీ ఆ పిల్లలు మా పిల్లలు అవ్వాలి, నా పిల్లలు అవ్వాలి. మీ పిల్లలేంటి బాబు? నేను చెప్పినట్టు చేస్తే బతుకుతావు, చెయ్యకపోతే దారుణంగా చచ్చిపోతావు. ఏంటిది? మన పిల్లలు చాలా దూరం వెళ్లి దాక్కున్నారు కదా. దాక్కున్నారు. మరి వాళ్ళని పట్టుకోవాలంటే 10 పెద్ద కొండలు, 10 లోతు వాగులు దాటాలి కదా. దాటాలి. దారిలో భూతాలు, క్రూర మృగాలు, ఇంకా రాక్షసులతో మనం ఫైట్ చేయాలి కదా. చేయాలి. అలాంటప్పుడు మనం ఒకరికొకరు తోడుండాలి కదా. ఉండాలి. అలా తోడుంటామని మరి ఒట్టేసుకోవాలి కదా. అవునవును, వేసుకోవాలి. నేను ఈ తాడు నీ మెడలో కడితే నేను నీకు తోడుంటానని ఒట్టేసినట్టు. సరే. అలాగే నువ్వు నా చేయి పట్టుకుని ఈ మంట చుట్టూ 7 సార్లు తిరిగితే నువ్వు కూడా నాకు తోడుంటావని ఒట్టేసినట్టు. ఓకే. ఈవిడ కన్సీవ్ అవడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ ఈవిడ యూట్రస్ చాలా వీక్ గా ఉంది. నా ఒపీనియన్ ప్రకారం మళ్ళీ ఈవిడ కడుపులో బిడ్డ పెరిగే అవకాశం లేదు. మీరు కావాలంటే వేరే డాక్టర్ని కన్సల్ట్ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఆ? కత్తిది కత్తి లేదా? ఈవిడికి ఏమైనా మెంటల్ ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేం లేదు డాక్టర్. చిన్నపిల్ల మనస్తత్వం. నేను చెప్తాలేండి. అమలు, అమలు, నువ్వు కాసేపు బయటకెళ్తావా? నేను ఈ రాక్షసుతో ఫైటింగ్ చేసి చంపేసి వచ్చేస్తాను. ఓకే? తొందరగా వెళ్ళి కత్తి తెచ్చుకో. ఏమనుకోవద్దు డాక్టర్, చిన్నపిల్ల. కానీ మా అమ్ములకి పిల్లలంటే చాలా ఇష్టం డాక్టర్. సారీ అండి, చేసేదేం లేదు. ఆవిడున్న కండిషన్ లో పిల్లల్ని కంటం కష్టం. ప్లీజ్ డాక్టర్, మీరే ఏదో ఒకటి చేయాలి. మీరిద్దరూ ఓకే అనుకుంటే ఒక ప్రొసీజర్ ట్రై చేయొచ్చు. ఏంటది? సరోగెట్ మదర్. తల్లిదండ్రులు మీరే అవుతారు, కానీ కనే గర్భం వేరే వాళ్ళది.
మీ చుట్టాల్లో ఎవరైనా గాని లేక డబ్బులు తీసుకుని పిల్లల్ని కనిచ్చేవాళ్ళు గాని ఉంటే ఆ ప్రొసీజర్ చేసి పెట్టడానికి నాకే ప్రాబ్లం లేదు. మాకెవరూ తెలియదు డాక్టర్. మీరే ఎవరో ఒకరిని చూడండి. ముందు రిసెప్షన్ లో రిజిస్టర్ ఉంది. దానిలో సరోగట్ మదర్స్ పేర్లు 1, 2 ఉన్నట్టు నాకు గుర్తు. వెళ్లి కనుక్కోండి. కానీ అలా పిల్లల్ని కనిపెట్టే తల్లులు 10 మంది కావాలి డాక్టర్. 10 మందా? 10 మంది దేనికి? మా అమ్ములకి 10 మంది పిల్లలు కావాలి డాక్టర్. 10 మంది పిల్లలా? అంటే మా అమ్ములకి 10 అనే ఒప్పించింది డాక్టర్. ఏదైనా 10 కావాలంటుంది. పిల్లలు కూడా 10 మంది కావాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, మీరేదో ఒక చేయాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్. డాక్టర్ మీరేదో చేయాలి డాక్టర్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్. డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్. డాక్టర్ డాక్టర్. చెప్పావని నా క్లినిక్ లో లేట్ ఎలా ఉంది? మీరు నేహాని స్కూల్ నుండి పికప్ చేసుకుంటారా? అలాగే. ఏమండి? నేహా ఏమండి? ఇక్కడ వాతావరణం అంతా చాలా టెన్షన్ గా ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఒక వ్యక్తి చాలా డేంజరస్ పొజిషన్ లో నుంచి ఉన్నాడు. అతని మెడ చుట్టూ ఒక తాడు కూడా ఉంది. అలాగే అతను ఎవరని ఆరా తీస్తే ప్రాజెక్ట్ మేనేజర్ శంకర్రావు తెలుస్తోంది. అతను ఏ కారణంగా అక్కడ నిలబడి ఉన్నాడు అతను పాపం అనవసరంగా పోయాడు. మీ అమ్మాయి కూడా అలాగే చచ్చిపోతుంది. బతికే ఉంది. నా దగ్గరే ఉంది. నేను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తాను. ఆ లేడీస్ పేర్లు, వాళ్ళ అడ్రస్లు. నేహా ఎక్కడా?